వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ అనుబంధ సంస్థలు నవనంది క్లబ్ నంద్యాల అధ్యక్షుడు కురాకు శ్రీనివాసులు, పొట్టి శ్రీరాములు క్లబ్ నూనెపల్లె అధ్యక్షుడు తాళ్ళూరు జనార్దన్ల ఆధ్వర్యంలో నేడు కర్నూలుకు చెందిన పేద ఆర్యవైశ్య విద్యార్థిని విద్య కోసం 22,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, క్లబ్ కర్నూలు జిల్లా గవర్నర్ బింగుమల శ్యాంసుందర్ గుప్తాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ గుప్తా మాట్లాడుతూ గత నెలలో జరిగిన క్లబ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంటర్నేషనల్ చార్టర్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరువిధి వేణుగోపాల్ పేద అమ్మాయి చదువు కోసం ఆర్థిక సహాయం కోరగా నిమిషాల్లో దాతల సహకారంతో అక్కడే 20,000 రూపాయలు వసూలు అయ్యాయని తెలిపారు. అలాగే మల్లికార్జున గుప్తా మా అమ్మాయి ఆర్థిక పరిస్థితి చూసి స్పందించి వెంటనే తన వంతు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి భవిష్యత్తులో మరొకరికి సహాయం చేయాలని తెలిపారు. క్లబ్ సభ్యులను అభినందిస్తూ మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ సొసైటీ అధ్యక్షుడు బింగుమల్ల సుబ్బలక్ష్మయ్య, కేబినెట్ సెక్రటరీ మలిపెద్ది నాగరాజు, కేబినెట్ సభ్యులు బొగ్గరపు జనార్దన్, ఇల్లూరి రామకృష్ణ, గరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వాసవి జాగృతి సొసైటీ నుంచి మనకు నంద్యాల టౌన్ లో ఈ సంస్థ వారు డొనేషన్స్ కలెక్ట్ చేసి పేద విద్యార్థుల యొక్క వాళ్ళ ఆకాంక్షను బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళల్లో ఒక పేద విద్యార్థిని కర్నూలు నుంచి సెలెక్ట్ చేసి ఆ అమ్మాయికి నా చేతుల మీదుగా 20,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తీసుకొని రావాలని, అలాగే ఈ సంస్థ ద్వారా కూడా సహాయ సహకారాలు పొంది వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి చేరిన తర్వాత ఈ సంస్థకు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఈ సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు వాసవి జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో నవనంది జాగృతి క్లబ్, పొట్టి శ్రీరాములు జాగృతి క్లబ్ వారి ఆధ్వర్యంలో గత నెల జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ తిరువిధి వేణుగోపాల్ గారి పిలుపు మేరకు ఒక అమ్మాయి, కర్నూలుకి చెందిన అమ్మాయి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వారి చదువు రీత్యా ఒక పిలుపునిచ్చారు. ఆ అమ్మాయి చదువు కోసం ఆర్థికంగా మనం సాయం చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండి మరొకరు సాయం చేస్తున్న ఉద్దేశంతో ఆయన పిలుపునివ్వగా 5 నిమిషాల్లో 20,000 రూపాయలు వసూలయ్యి ఆ అమ్మాయికి ఈ రోజు క్లబ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, ఎందుకంటే ఆ అమ్మాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరు సాయం చేశారు. ఆ సాయం పొందుతూ చదువుతూ ఉన్నత స్థాయిలో ఉండి రేపొద్దున ఇంకోరికి ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటూ ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము ఆహ్వానించగానే మా ట్రాఫిక్ సిఐ గారు అమ్మాయికి ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఆయన అయితే ఏ విధంగా ప్రభుత్వ అధికారిగా ఉన్నారో ఆ అమ్మాయి కూడా ప్రభుత్వ అధికారిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆ అమ్మాయికి 20,000 రూపాయలు డొనేషన్ గా ఇచ్చాము. ఆ రోజు వాళ్ళు అందుబాటులో లేనందువలన గవర్నర్ షాప్ నందున ఈ రోజు ఆ అమ్మాయికి అందజేశాము. కర్నూలు ఆర్యవైశ్య ఆ అమ్మాయికి ఈ చదువుకోవడము ఇంకా వేరే సంస్థల నుంచి కూడా ఆ అమ్మాయికి ఏర్పాటు చేయగలమని చెప్పబడుతున్నాము.